హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా హెల్తీగా సోయా బీన్స్తో అయితే చాట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీ రెసిపీ, ఈజీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే ఈజీ. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను వచ్చేసి ఒక కప్పు బీన్స్ని అయితే తీసుకున్నానండి. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసి కుక్కర్లో హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చాను. కావాలి అంటే నార్మల్గా కూడా ఉడకనివ్వండి. మెత్తగా అయ్యేంత వరకు ఉడికిపోవాలి. ఉడికిపోయాక బీన్స్ నుంచి వాటర్ని అయితే సెపరేట్ చేసేయండి. ఇప్పుడు ఒక గిన్నె వేసుకుని ఆయిల్ అనేది చాలా లైట్గా వేసుకోండి, ఎక్కువ అయితే అవసరం లేదు. ఆయిల్ వేసుకున్నాక ఇందులోనే పల్లీలను వేసుకోండి. పల్లీలు వేసుకోండి, బాగుంటుంది. పల్లీలు అనేవి బాగా వేగేంత వరకు వేపుకోవాలి. అలా వేగాక పల్లీలను అయితే తీసేసుకోవాలండి. ఆయిల్ అయితే వేయనవసరం లేదు, ఉన్న ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ చాలా తక్కువ వేసుకోండి. అందులోనే ఉడికించి పెట్టుకున్న సోయాబీన్స్ని కూడా వేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద 2 లేదా 3 నిమిషాలు బాగా వేగనివ్వండి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది. ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి. నేను వచ్చేసి 1/2 స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి. అలాగే గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. వేసేసి ఇవన్నీ ఒకసారి బాగా వేగనివ్వండి. మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే కొంచెం వాటర్ని అయితే వేయండి. ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ మనకి బీన్స్ అయితే ఉడికిపోయింది. కానీ మనం వేసిన మసాలాలన్నీ బీన్స్కి పట్టడానికి కొంచెం వాటర్ వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి. ఆయిలే ఉండాలండి, వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోవాలి. ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. దీనికి కావాల్సింది వచ్చేసి ఉల్లిపాయ అండి. ఒక పెద్ద సైజు తీసుకోండి. మనం వేసిన బీన్స్ కన్నా ఉల్లిపాయ క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోండి, బాగుంటుంది చాటు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే క్యారెట్ని కూడా బాగా తురిమేసుకోవాలి. చిన్న టమాటాని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని బీన్స్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేయండి. ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము, టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి. ఆల్రెడీ మనం బీన్స్లో సాల్ట్ వేసామండి, కాబట్టి చూసుకుని సాల్ట్ని అయితే వేసుకోవాలి. ముందుగా వేపు పెట్టుకున్న వేరుశనగలను కూడా వేసేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని కూడా పిండేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలండి. సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. కావాలి అంటే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు సాల్ట్ సరిపోకపోతే నిమ్మరసం ఏదైనా బౌల్లో పిండుకుని అందులో సాల్ట్ వేసి కలిపి అప్పుడైతే కలుపుకోండి. సాల్ట్ అనేది త్వరగా కలిసిపోతుంది. అంతేనండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.